అని చెప్తూ నిన్న మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అయిన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు దానిపైన ఆక్షేపణ తెలియజేస్తూ ఏదైతే నిన్న కరుణాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారిపైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపైన, అదేవిధంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిపైన ఎందుకంటే జరిగిన సంఘటనలో మనం చూస్తే పరకామణి కేసు కావచ్చు, పరకామణి కేసు కానీ, కల్తీ నెయ్యికి సంబంధించి కేసు కానీ, లేకపోతే మిగతా జరిగిన పట్టు వస్త్రాలకు సంబంధించిన 54 కోట్ల రూపాయల కుంభకోణం కానీ, దీనికంతా సంబంధించి ఒకసారి చూస్తే మనము ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడు పెట్టారు ప్రెస్ మీట్ కరుణాకర్ రెడ్డి గారు? దానిపైన విచారణ ఏమి జరగకమునకే శవం ఆ నుంచి పోస్ట్ మార్టం కూడా తరలించకముందే తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మారిగా వీళ్ళ యొక్క దీనివల్ల ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని డిక్లేర్ చేసినారు. అంటే కరుణాకర్ రెడ్డికి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడా అతను? ఏవిఎస్ఓ కరుణాకర్ రెడ్డి గారికి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడా? చెప్పాలి సమాధానం. అదేవిధంగా నిందితుడు ఎవరైతే ఉన్నాడో రవికుమార్ పరకామణి కేసులో మీరందరూ చూశారు, వీడియో రిలీజ్ చేశారు. కేసు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వాలి అతను. వెంటనే మొన్న ఆయన మాట్లాడడం ఏమని చెప్పాడు? నా పైన ఎవరి ఒత్తిడి లేదు, నా పైన ఎవరి ప్రోద్బలం లేదు, నేను మహా నేరం చేశాను, నా బిడ్డలు నా భార్య అందరూ కూడా దానికి మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, స్వామివారి ఇది చేశామని ఆయన చెబుతూ ఇంకోటి చెప్పారు. నా